మరోసారి బీసీ అంశం రాజకీయ రగడకు కారణమైంది. జనగణనలో కులగణనపై కేంద్రం ఆదేశాలు ఇవ్వటం గొప్ప విషయమని బీజేపీ ఓ వర్గం బీసీ నేతలు అంటున్నారు. ఈ ప్రక్రియలో అడిగే 40 ప్రశ్నల్లో ఓబీసీ ప్రస్తావన లేకపోవటాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుపడుతోంది. జనగణనలో కులగణన అంశంపై తెలంగాణలో విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. జనగణనలో కులగణన నిర్వహించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేయడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు బీసీ సంఘం నేత ఎంపీఆర్ కృష్ణయ్య. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల పెంపు, ప్రత్యేక మంత్రిత్వ శాఖ, బీసీ సబ్ ప్లాన్, బడ్జెట్ పెంపు వంటి నిర్ణయాలకు కులగణన ఆధారంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల ఆరోపణలు తప్పు అని తేలిపోయిందన్నారు. ప్రతి సందర్భంలో ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశారు. ఎక్కడ చేస్తున్నారు, ఏడ చేస్తున్నారని భూతార్థం పెట్టి పరిశీలించారు. మధ్యలో ఇండ్ల లెక్క పెట్టేటప్పుడు కూడా కులగణన లేదని చెప్పి నానా రచ్చ చేశారు. చివరకు మేము అప్పటి నుంచి చెప్తూనే ఉన్నా, చివరి సెకండ్ పేజ్ లోపల జనాభా లెక్కలు తీసినప్పుడు ఖచ్చితంగా ఉంటుందని చెప్పి నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చిందా. అయితే కులగణనలో బీసీ సమగ్ర వివరాలు సేకరించాలని డిమాండ్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేంద్రం చేపడుతున్న జనగణన కులగణన ప్రక్రియలో భాగంగా అడిగే 40 ప్రశ్నల్లో ఓబీసీ ప్రస్తావన లేకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. ఏప్రిల్ 1, 2025న ప్రకటించిన విధంగానే బీసీ గణన చేపట్టాలన్నారు. దేశంలో బీసీలు ఎంతమంది ఉన్నారో తేలితేనే సామాజిక న్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. దేశవ్యాప్తంగా బలహీన వర్గాల ఎంపీలే కాదు, కాంగ్రెస్ పార్టీ యావత్ నాయకత్వం ప్రధానమంత్రి గారు డిమాండ్ చేస్తూ ఉంది. మీరు చెప్పిన ప్రకారంగా మీరు నిజంగా బీసీ అయితే బీసీలకు న్యాయం చేయాలని చిత్తశుద్ధి ఉంటే 12 సంవత్సరాలు చేయని దానికి ప్రాయశ్చిత్తం పడాలంటే ఏప్రిల్ 1, 2025 నాడు ప్రకటించినట్టు ప్రకారంగా దేశవ్యాప్తంగా జరిగేటువంటి కుల గణనలో 40 ప్రశ్నల్లో బీసీల జనాభా ఎంతో తెలుసుకునే ప్రయత్నం ప్రకారంగా ఆ ఆప్షన్ ఉంచండి. లేదా ఇది పూర్తిగా ప్రజలను భ్రమపెట్టడానికి, ప్రజలను మోసం చేయడానికి మాత్రమే అనేటువంటి మాటని సందర్భంగా మనవి చేస్తూ డిమాండ్ చేస్తా ఉన్నా. ఇప్పుడు మరోసారి ఇది పొలిటికల్ ఫైట్ కి దారితీసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.